ఎన్డీఏను ఎదుర్కొనేందుకు కలిసికట్టు వ్యూహం రూపొందించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అటు కాంగ్రెస్ సైతం శ్రేణులను ఉత్తేజపరచాలని నిర్ణయించాయి. కలిసి పోరాడకపోతే పడిపోతామని విపక్షాలన్నీ ఒక నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఇండియా కూటమి సమావేశం తర్వాత ఏఐసీసీ మళ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో ఇండియా కూటమి తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను ఒకసారి పరిశీలిస్తే ఎస్ఐఆర్, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ పంపాలని నిర్ణయం. ఈ లేఖను త్వరలోనే సీజేఐకి అందజేయనుంది ఇండియా కూటమి. నీట్, సిబిఎస్ఈ పరీక్షలకు హాజరైన లక్షలాది మంది యువతకు జరిగిన ద్రోహానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది. దేశంలో ప్రస్తుతం ఉన్న ప్రమాదకరమైన ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు, ఇతర ప్రజల సమస్యలపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ప్రతి 2 నెలలకొకసారి సమావేశం కావాలని నిర్ణయించారు. తదుపరి సమావేశం హైదరాబాద్లో జరపాలని నిర్ణయించారు. పార్లమెంట్ సమావేశాల సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కార్యాలయంలో ప్రతిరోజు ఉదయం అన్ని పార్టీల నేతలు సమావేశమై కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ సమావేశానికి ఆప్, డిఎంకే దూరంగా ఉన్నాయి. డిఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తో ఏర్పడిన తీవ్ర అసమ్మతులు, టీవీకేతో కాంగ్రెస్ కూటమి కారణంగా ఈ సమావేశానికి హాజరు కాలేదని ప్రకటించింది. ఏఐఏపీ కూడా కూటమి నుంచి దూరమైంది. అయినప్పటికీ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, ఆర్జేడీ, శివసేన, యూబీటీ వంటి ప్రధాన పార్టీల నేతలు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తోందని ఇండియా కూటమి నేతలు ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లు, సంస్థల బలహీనత వంటి అంశాలను విమర్శించారు. ఇండియా కూటమి నేతలంతా రాజ్యాంగ సంరక్షణకు కట్టుబడి ఉన్నామనే సంకేతం ఇచ్చారు. మరోవైపు సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం కాకుండా నిలబడింది కాంగ్రెస్ మాత్రమేనని, ఆర్ఎస్ఎస్, బీజేపీని ధీటుగా ఎదుర్కొనగలిగేది తమ పార్టీయేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. ఇందిరా భవన్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో రాహుల్ మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, దానికి అంతర్జాతీయ పరిణామాల కంటే కేంద్ర ప్రభుత్వ విధానాలే ముఖ్య కారణమని ఆరోపించారు. మోదీ పాలనపై జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. జూన్ నెలాఖరు నుంచి 2-3 నెలల పాటు ఈ పోరాటం కొనసాగించాలని పార్టీ నేతలకు సూచించింది. జాతీయ, రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయి వరకు ఆందోళనలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.